హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవేంటో మీకు తెలుసా అండి? వీటిని కలోంజీ అంటారు. మన తెలుగులో అయితే నల్ల జీలకర్ర అని అంటారు. దీంతో హెల్త్కి కానీ హెయిర్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను కలోంజీ హెయిర్ ఆయిల్ చేసి చూపిస్తా. అలానే ఈ హెయిర్ ఆయిల్ వల్ల కలిగే బెనిఫిట్స్ కూడా వివరంగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సెకండ్, నేను మెంతులను తీసుకున్నా. మెంతులు కూడా మన జుట్టుకి చాలా మంచిదండి. మన తలలో ఎటువంటి డాండ్రఫ్ లేకుండా కూడా చూస్తుంది. 1 స్పూన్ మెంతులను తీసుకున్నా. 2 స్పూన్ల కలోంజీ సీడ్స్ తీసుకుంటున్నాను. కలోంజీ సీడ్స్ మనకు బయట కిరాణా షాపుల్లో దొరుకుతాయండి. ఎప్పుడు కలోంజీ సీడ్స్ కి సగభాగం అనేది మెంతులను తీసుకోవాలి. అలానే ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యూర్ ఆముదాన్ని కూడా నేను తీసుకుంటున్నా. ఆముదం అనేది ఆప్షనల్ అండి. మామూలుగా మెంతులు, కలోంజీ సీడ్స్, కోకోనట్ ఆయిల్ తో చేసుకోవచ్చు. ఆముదం వేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటది. ఎందుకంటే ఆముదం జుట్టుకు చాలా మంచిది కదా. ఇప్పుడు మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా పౌడర్ అవసరం లేదండి. ఇలా వీడియోలో చూపించినట్లు ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత దీనిలోనే కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రెండింటిని ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తే కలోంజీ తొందరగా నలిగిపోతుంది. మనకి మెంతులు అనేది గ్రైండ్ అవ్వదు. అందుకని ఒక దాని తర్వాత ఒకటైనా వేసుకోండి, లేదా ఒకటి గ్రైండ్ చేశాక ఇంకొకటైనా యాడ్ చేసుకోండి. మరీ మెత్తగా పౌడర్లా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి, మన లైఫ్ స్టైల్కి తొందరగా అందరికీ కూడా వైట్ హెయిర్ కూడా వచ్చేస్తుంది కదా. అలా వైట్ హెయిర్ తొందరగా రాకుండా ఉండాలి, మన జుట్టు బ్లాక్గా ఉండాలన్నా కూడా ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా నేను ఈ వీడియోలో చూపించినట్లు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా 3 మంత్స్ వాడండి. మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గి హెయిర్ స్ట్రాంగ్గా బ్లాక్గా అవుతుంది. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు ఆముదాన్ని వేసుకున్నా. ఇది మంచి క్వాలిటీ ప్యూర్ ఆముదం అండి. నేను దీన్ని ఊరు నుండి తెచ్చుకున్నా. మీరు కూడా మంచి క్వాలిటీ ఆముదం వాడండి, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. 1 కప్పు ఆముదానికి 3 కప్పుల కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె ప్లేస్ లో మీరు రెగ్యులర్ గా ఏ నూనె వాడితే దాన్ని వాడొచ్చు. ఇప్పుడు కొబ్బరి నూనె, ఆముదం వేసి రెండింటిని కలిపాక ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతులు, కలోంజీ మిక్స్ ఉంది కదా, వీటిని వేసేసి కలిపేసుకోవాలి బాగా. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియో లాస్ట్ వరకు చూసి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. తర్వాత నేను కళాయిలో ఇలా స్టాండ్ పెట్టేసి వాటర్ వేడి చేసి ఈ ఆయిల్ ఇందులో పెట్టి ప్రీ హీట్ చేస్తున్నాను. అంటే మనం ఆయిల్ని డైరెక్ట్గా బాయిల్ చేయకూడదు, అందుకని డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేయాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా ఆయిల్ మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో మరిగించుకోవాలి. ఈ నూనె మనం రెగ్యులర్ గా వాడటం వల్ల మనకి జుట్టు ఊడటం తగ్గుతుంది. అలానే డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనం మెంతులు వేసాం కదా. ఇంకా కొత్తగా మనకి బేబీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. మెయిన్ గా ఈ మధ్య మనకి అందరికి కూడా తొందరగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా. దీన్ని రెగ్యులర్ గా వాడితే అంత తొందరగా వైట్ హెయిర్ రాదు. జుట్టు మంచి బ్లాక్ గా షైనీగా ఉంటుంది. ఆయిల్ చల్లారాక మనం ఏదైనా గాజు సీసాలో ఆయిల్ మొత్తం వేసుకొని స్టోర్ చేసుకొని రెగ్యులర్ గా వాడుకోవచ్చండి. ఎప్పుడు మనం తలకి ఆయిల్ పెట్టుకునే ముందు ఆయిల్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని రాసుకుంటే మంచిది. లేదు అంటే ఆయిల్ని కాసేపు ఎండలో పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మన స్కాల్ఫ్కి రాసి మంచిగా మసాజ్ చేయండి. అలానే ఈ మధ్య మనం రెగ్యులర్గా ఆయిల్ అనేది తలకు పెట్టుకోవడం లేదు కదా. మన మొహం జిడ్డుగా ఉంటుందని డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంకా ఏదో తలస్నానం చేసే ముందు రోజు 1 అవర్ 2 అవర్స్ ముందు పెట్టుకుంటున్నారు. అలా కాకుండా బిఫోర్ నైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నైట్ అంతా ఆయిల్ ఉంటుంది, మార్నింగ్ లేచి తలస్నానం చేసుకోవచ్చు. ఎవరికైతే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు ఊడిపోతుంది, డ్రైగా అయిపోతుందో అలాంటి వాళ్ళు ఎక్కువ కాకపోయినా రోజు నైట్ పడుకునే ముందు లైట్గా ఆయిల్లో మన ఫింగర్స్ని డిప్ చేసుకొని మన స్కాల్ఫ్కి తగిలించి మసాజ్ చేసుకోవాలి. మనకి జుట్టు అనేది పొడిబారడం తగ్గుతుంది. మెయిన్గా ఈ ఆయిల్ రోజు పెట్టుకోవడం వలన జుట్టు బ్లాక్గా అవుతుంది. డాండ్రఫ్, హెయిర్ ఫాల్ తగ్గి రీగ్రోత్ అవటం, స్ట్రాంగ్ అవటం, షైనీగా కూడా జుట్టు ఉంటుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే హెయిర్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో అందరికీ కామన్ కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ వీడియోని లైక్ చేయండి.